హాయ్ గైస్ అందరికి ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే మనం చాలా రోజులు అయిపోయింది కదా గిల్టెస్ట్ ప్రాంక్స్ లైవ్ స్ట్రీమ్స్ లోకి వెళ్ళి చేసి. సో కాబట్టి ఈ రోజు అయితే నేను ఒక పకడ్బందీగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఇందుకోసం నేను మా ఫ్రెండ్ గారితో కలిసి ఈ ప్రాంక్ అనేది చేయబోతున్నాను. అరే ప్లాన్ ఏంటంటే నేను ఎవరో ఒకరు యూట్యూబర్ స్ట్రీమ్ లోకి వెళ్తా, వెళ్ళి నీతో మాట్లాడిస్తా, నువ్వు ఎటువంటి డౌట్ రాకుండా మేనేజ్ చేశాను. అన్న బిగ్ ఫ్యాన్ అన్న ఛాన్స్ అన్నది అని జీవించేద్దగా అంతే. అండ్ చలో అండ్ ఇప్పుడైతే ఎవరైనా స్ట్రీమర్స్ ఉన్నారేమో చూద్దాం యూట్యూబ్ లోకి వెళ్ళి. మొత్తానికి మనకి పాలు గేమింగ్ బ్రో అయితే లైవ్ స్ట్రీమ్ లో ఉన్నాడు, తెలుగు క్రియేటరే కాబట్టి ఈ బ్రో మీద ప్రాంక్ చేద్దామా చూద్దాం. ఈయన గిల్ ట్రైల్స్ ఏమన్నా తీసుకుంటాడేమో. స్ట్రీమ్ కూడా ఇప్పుడే పెట్టాడు బ్రో, చేసేద్దాం సూపర్ చాట్ ఏమంటాడు చూద్దాం. ఓకే ఇప్పుడు నేను ఒక 200 రూపీస్ సూపర్ చాట్ చేద్దాం అనుకుంటున్నా. అన్న ఒక ఛాన్స్ ఇస్తావా, టీమ్ కోడ్ లో రాలేకపోతున్నా, నా ఐడియా అని చెప్పేట. సో చలో చూద్దాం. ఇప్పుడు 200 రూపాయలు సూపర్ చాట్ చేసా. ఈ సూపర్ చాట్ కనుక రీడ్ చేయకపోతే అన్న ఒక ఛాన్స్ ఇవ్వన్నా, టీమ్ కోడ్ లో రాలేకపోతున్నా 88566318. అసలు నేను టీమ్ కోడ్ ఇవ్వలేదు కదా బ్రదర్, టీమ్ కోడ్ లో రాలేకపోవడానికి. అరే దప్పేస్తాడు బ్రో, అంటే పాత టీమ్ కోడ్ లోకి రాలేకపోతున్నా. ఓకే మా పొద్దునే మనోడు సూపర్ చాట్ చేసింది కాబట్టి మనోడికి రిక్వెస్ట్ పెడదాం. సరే బ్రదర్ నేను యాక్ట్ చేస్తాను బ్రదర్, అయిపోగానే. గైస్ పాలు బ్రోకి అయితే ఎటువంటి డౌట్ కూడా రాలేదు కదా, సూపర్ చాట్ కూడా రీడ్ చేశాడు. ఇప్పుడు మనం ప్రాంక్ చేయాలంటే నా అకౌంట్ తో వెళ్తే కుదరదు కాబట్టి నేను ఈ అకౌంట్ అయితే లాగిన్ అయిపోయాను. చలో మనకి రిక్వెస్ట్ కూడా వచ్చేసింది, జాగ్రత్తగా డీల్ చెయ్యి. ఎట్లా చెప్తామంటే గిల్డ్కి వచ్చేస్తానా, ఒక ఛాన్స్ ఇవ్వు అది ఇది అని చెప్పు. ఇలానే పట్టుకొని మాట్లాడు, కొంచెం అడ్జస్ట్ అయిపో. హలో అభి బ్రో. హలో అన్న. బిగ్ ఫ్యాన్ బ్రో. ఎవరు మీది? అన్న మాది విజయవాడ అన్న. చాలా రోజులు ట్రై చేస్తున్నా అన్న, ఇన్నాళ్ళకి అవకాశం వచ్చింది, ఎవరు కలిసే అవకాశం. నువ్వు చెప్తే టీమ్ కోడ్లు ఇస్తున్నా కదా, అనవసరం మనీ ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? అన్న ట్రై చేశానన్న, రాలేదన్న, వాళ్ళకి కుదిరిందన్న. సరే అని చెప్పి డబ్బులు దాచుకుని మరీ కొట్టానన్న. ఇచ్చి కదా బ్రో మీరు బాగా. అందరు ఇచ్చేం కాదన్న, దాచుకుని డబ్బులు కొట్టానన్న. అవునా? ఓకే ఓకే డార్లింగ్. ఏం ఆడతావు ఇంతకి? అన్న గిల్లోకి వస్తాక ఆడతానన్న. 1v1 ఆడతావా? అవునన్న. ఎవరితో అనుకో, సబ్స్క్రైబరా లేకపోతే గిల్మేటా? ఫ్రెండ్స్ ఆడతానన్న. అవునన్న. సరే పొద్దున్నే నువ్వు దాచుకున్న మనీ కొట్టావు కాబట్టి నీ కోసం సబ్స్క్రైబర్ తో 1v1 పెడతా. ఓడిపోతే ఏం చేస్తావు మరి? అన్న డాన్స్ చేస్తానన్న, వీడియో పెడతానన్న నీకు. ఒట్టి నీ మీద అన్న. నా మీద వచ్చిందిరా బాబు, నేను నమ్మకంటే ఎవరు నేను బది కూడా ఇష్టం లేదా ఎవరు. ఓకే అయినా నువ్వు మ్యాచ్ కొడతావు నాకు అనిపిస్తుంది. సరే సరే దా సోలోరా. ఓకే అన్న. మామ టీం కూడా ఇస్తున్నారండి, 563624036240 36240 శేషు లైవ్. సరే ఇప్పుడు మన బ్రోతో 1v1 ఆడాలి నువ్వు. ఆ బ్రో నా మీద కొట్టేసిండు, ఓకేనా? మరి చూసుకో, జాగ్రత్తగా ఆడాలి, లేకపోతే నాకు బ్యాటింగ్ అయిపోయింది చెప్తున్నా. అసలే టైం అంతా అండర్ గ్రౌండ్ లో నడుస్తుంది, చాలా మంది స్ట్రైక్ పడింది, దీనమ్మ ఫుల్ అండర్ గ్రౌండ్ ఉన్నా, మ్యాచ్ కొట్టాలా? ఓకే ఓకే సరే సోలోరా యాడ్ చేస్తాను. హెడ్ షాట్ రేట్ 99.32 ఉంది సబ్స్క్రైబర్ది. చూద్దాం. మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది, 1 గో. మరి ఈ రోజు ఇండిపెండెన్స్ డే రోజు మన అభి ఇంకా శేషు లైవ్ అయితే ముఖాముఖి తలపడబోతున్నారు. మరి చూద్దాం ఉత్తమ ప్రదర్శన ఎవరిస్తారో. ఓ డిసెప్టికల్తోనే ఆడుతున్నాడు. హెల్మెట్ పొద్దున్నే 2 బొమ్మలు చదివించొచ్చావు, దీనికైనా వచ్చింది. హెల్మెట్ పగిలిపోయింది పొద్దున్నే. అసలు ఏమైంది వెనకాల డబ్బా దగ్గర? ఓపి మొత్తానికి ఫస్ట్ రౌండ్ కొట్టాం. అయిపోయింది. ఈ షార్ట్ రేంజ్ లో సౌండ్ కూడా రాలమ్మా, సైలెన్సర్ పెట్టి కొట్టినట్టు వచ్చింది అది షార్ట్. ఓపిగా హ్యాష్ట్యాగ్ అభి ఇది చాట్. అభి మామూలుగా ఆడలేదు, 200 న్యాయం చేసుకునేలాగే ఉన్నాడు. చూద్దాం మరి మనోటి 1v1 కొట్టి గిల్లోకి వస్తాడు లేదో, కానీ మంచి లీడ్ తో కొట్టాలి. నీకు పెట్టింది 1v1 కాబట్టి ఒక దారుణమైన లీడ్ పెట్టి కొట్టాలి. నీకు ఛాలెంజ్ చూసుకో మరి. స్టార్ట్ కాలేదు, నేను మాట్లాడుతూనే ఉన్నా, కొట్టేసాడు అభి బ్రో. బ్రో మొత్తానికి 2 రౌండ్స్. అమ్మయ్యా సాయిరామ్. బ్రో ఇటే పక్క వస్తావా, నేనే అటే పక్క రావాలి? ఓకే ఇటే వచ్చేసాడు. ఓకే షార్ట్ రేంజ్ లోకి వచ్చాడు బ్రో. చెప్పాగా చేసి కొడతాడని, చెప్పామంటే పడిపోవాలి అట్లా. కూర్చొని పోయా బ్రో, నేను వచ్చా, అది మైనస్ అయిపోయింది. ఏమన్నా కొట్టింది నాకు చేసి అయిపోయింది అవి, నీకు చెప్తున్నాడులే.
బ్రో ఓపెన్ ఇవ్వట్లా. షార్ట్ రేంజ్ లో డెజర్ట్ కొంచెం షార్ట్ రేంజ్ వచ్చాడు మనోడు. డెజర్ట్ ఆడుతున్నాడు మొత్తం. షార్ట్ గన్ అయితే అవ్వట్లా మనోడికి. మేము కొంచెం క్లోజ్ రేంజ్కి వెళ్ళాడు దొరికిపోతాడు. అదే చేసు క్లోజ్ రేంజ్కి వెళ్ళిపో. మూతి దగ్గర ఆడు. అరే చేస్తున్నాడు. ఏంది మా అలా పడుతున్నాడు గైస్. ఎట్లయితే అభికి కొంచెం కష్టమే మ్యాచ్. నాకు తెలిసి ఎట్లయితే అభికి మ్యాచ్ కష్టమే. ఎందుకంటే మనోడు షార్ట్ గన్ బీస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు శేషు. నా కథ కాదు. రే 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 ఇది ఎలా రా? అసలు కనిపిని కూడా కనిపించలేదురా. శేషు ఎక్కడి నుంచి రే వాడు మనిషి కూడా కనపడలేదురా. శేషు అసలు మామ ఎక్కడి నుంచి కొట్టాం మామ శేషు. అసలు అయిపోయింది గైస్. కంపెనీ అయితే అయిపోయింది. నాకు తెలిసి ఇంకా లీడ్లోకి వెళ్ళిపోతాడు మన శేషు అయితే. ఎట్లయితే కష్టమే. అన్ని సేమిసే పాపం మనోడికి. ఎట్లయితే కష్టం అదికి. అన్లక్కీ బ్రో మన అది అయితే అన్లక్కీ. కొడుతున్నాడులే కానీ పాపం యాక్యురసీ ఉందలే కానీ కనెక్షన్స్ రావట్లా. నువ్వు ఒకసారి పూజ చేయించుకోవాలి బ్రో గుడిలో. బా మొత్తానికి ఇంకో జంప్ షాట్ వేసా బ్రో. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నా నుండి జంప్ షాట్లు కొట్టాడు కొన్ని. కొడుతున్నాయ్యో షార్ట్ గన్ లైవ్ చూస్తున్నట్టున్నాడు. పక్కన లైవ్ చూస్తున్నట్టున్నాడు. అభి దగ్గర నుంచి క్లోజ్ రేంజ్ లో ఒక మంచి కనెక్షన్ అయితే వచ్చింది షార్ట్ గన్ తో. కమాన్ అభి కొట్టాలి. ఇంకా ఎన్ని రౌండ్స్? 3 రౌండ్స్ మోర్. వన్స్ మోర్ ఇంకొకటి. చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు అభి కూడా. కమాన్ అభి ఒక్క షాట్ మళ్ళీ పోవాలి. చూసేవాళ్ళు అందరు షాట్లు. ఎవడు రా అభి అని అడగాలి నన్ను. అయిపోయింది మావా. నాకు ఇంటికి ఒక లెజెండ్ వచ్చేసాడు మావా. రేపు తమ్నేల్ చేసేస్తున్నా. మిస్టర్ అభి ది లెజెండ్ ఆఫ్ పీజీ అయిపోయింది. రేపు తమ్నేల్ అభి ఒక ఫోటో పంపి వాట్సాప్ లో నెంబర్ పెట్టి అర్జెంట్ గా గ్రూప్ లో యాడ్ చేస్తా. పీజీ గ్రూప్ లో అయిపోయింది గైస్. రేపు కంటెంట్ చేస్తున్నా మిస్టర్ అభి మన పీజీ లెజెండ్. నేను ఇలా చేతులు పెట్టుకుని ఉంటా. ఆయనకి ఇలా ఉంటాడు మనోడు తమ్నేల్ మీద. ఇంకా పిచ్చెక్కిస్తాం. రేపు నుంచి రెడీగా ఉండండి. అభితో 1v1 డ్రెస్ తీసుకుంటున్నా. ఈ ఒక్క రౌండ్ కొడితే మ్యాచ్ అయిపోద్ది. అదే ఈ ఒక్క రౌండ్ కనుక ఆపోజిట్ ప్లేయర్ కమ్బ్యాక్ చేస్తే మళ్ళీ కాస్త టెన్షన్ స్టార్ట్ అయింది. ఏయ్ ఇది ఎట్లారా? మనిషి కనపడట్లేదు. నువ్వు కొడుతుంటే గైస్ చేసి ఏది తేడా ఆడుతున్నాడు గైస్. చేసి తేడా ఆడుతున్నాడు. మామూలు విషయం కాదు. చేసి 3 సబ్స్క్రైబర్స్ అంటే ఆ మాత్రం ఉంటది. అంత ఈజీగా గిల్లోకి రాణిస్తాను నువ్వేలా అనుకున్నావు బ్రో? అది బ్రో ఈజీగా గిల్లోకి ఎట్లా వస్తావు అనుకున్నావు పీజీలోకి? వీళ్ళు ఇంకా క్లోజ్ రేంజ్ ఫైట్ అవుతుంది. కమాన్ అవి ఇంకా స్టిల్ అయిపోయిందిరా. ఫైనల్లీ అది అయితే జోన్ మొత్తం వచ్చేసిన తర్వాత జోన్ లో ఫైట్ చేసుకున్నారు మా. ఓకే అది ఇంకొకటే రౌండ్ అయిపోద్ది. మ్యాచ్ అయిపోద్ది. ఇంకొకటే రౌండ్ హ్యాష్ట్యాగ్ అభి ఇన్ ది చాట్ గైస్. కమాన్ మా హ్యాష్ట్యాగ్ అభి ఇన్ ది చాట్. సో ఫైనల్ గా మనోడు ఇంటూ ది లీడ్. మళ్ళీ సర్వీపులే అనేస్తాడు. చూద్దాం. లాగ్ అవుతుంది. ఓపీ చేలో అన్న. మొత్తానికి మ్యాచ్ అనేది మనం విన్ అయిపోయాం. ఫైనల్లీ మ్యాచ్ అయితే అన్ని తీసేసుకున్నాడు. నేను చేసి గురించి కంబ్యాక్ వస్తామో అనుకున్నాను. ఎందుకంటే ప్రతి 2 రౌండ్కి ఒక రౌండ్ చేసి కొడుతున్నాడు కదా. చేసి కొడతాడేమో అని చూసా. బట్ అభి అయితే కొట్టేసిండు. సో ఒకసారి మాట్లాడదాం మనోడితో. అమ్మయ్యా చూద్దాం ఇప్పుడు పాలి బ్రో రియాక్షన్ ఎలా ఉండిద్దో. ఫస్ట్ నువ్వు మాట్లాడు. ఏదో ఒకటి ఆ బ్రో ఈ బ్రో అని మాట్లాడు. దాని తర్వాత మధ్యలో నేను మాట్లాడతా. పాలి బ్రోని యాడ్ చేసి మాట్లాడదాం. హలో అన్న. అన్నయ్య అదే 1v1 నేను బాడతానన్నయ్య. మాట్లాడింది మనిషి కాదే. నేను వాళ్ళ తమ్ముడు అన్నయ్య. అన్నయ్య ఆడాడు అన్నయ్య. నా పేరు సీను అన్నయ్య. మా అన్నయ్య కూలిపోతాడు అన్నయ్య. ఇందాక నేనే ఆడాల్సింది. 600 సూపర్ చాట్ లో 100 రూపాయలు నాయే. ఆడు దొబ్బిసి కొట్టిస్తాడని 600 దాంట్లో 100 రూపాయలు నాయే. అన్నయ్య సీను అన్నయ్య నా పేరు. సీను అన్నయ్య సీను. అన్నయ్య నా పేరు సీను అన్నయ్య.
లేదు లేదు చక్కగా మాట్లాడు ఎవర్రా రే ఎవర్రా స్పామ్ కొట్టేది? ఇప్పటివరకు బాగానే ఉన్నాం కదా. మీ పప్పలు మా దగ్గర ఉడకాలి. కౌశిక్ ఎవరయ్యా? కెవిన్ కూడా స్పామా? ఓకే కానివ్వండి బ్రో, కానివ్వండి. చలో రీసెంట్ గా మన సిద్ధు బ్రో అయితే పార్ట్నర్ ప్రోగ్రామింగ్ లో జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ ఇంకా వి బ్యాచ్ వెళ్ళిపోయాలి. వి బ్యాచ్ వచ్చాక మళ్ళీ రావాలి బ్రో. నువ్వు ఫస్ట్ గా నేను నాతో బ్రో కాదు, నిజం చెప్పు. నాకేమనుకున్నావు, వాయిస్ నాది విన్నావు కదా అని అన్నా. అది మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా కావాలని మాట్లాడుతున్నట్టు అనిపించింది. అంటే రియల్ వాయిస్ లా లేదా అది? రియల్ వాయిస్ లాగా ఉంది అది. ఓకే అలాగే అన్యా. సరే బై బ్రదర్ బాగా. ఓకే బ్రదర్, మా సబ్స్క్రైబర్స్ ఏమని చెప్పొచ్చుగా? అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ చూసారు కదా వీడియోని అయితే. ఇది వచ్చేటప్పటికి ఫేస్ క్యామ్ తో రికార్డ్ చేసిన వీడియో కాబట్టి కొంచెం క్వాలిటీ అటు ఇటుగా అనిపించి ఉండొచ్చు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువ ఫేస్ క్యామ్ వీడియోస్ చేయం కదా. నేను ఇదంతా చేసింది కూడా మొబైల్ తోనే చేసా, వెబ్ క్యామ్ రికార్డింగ్ కూడా. ఇంకొకటి గేమ్ ఆడేటప్పుడు నాయిస్ రాకుండా ఉండాలని చెప్పి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి నేను గేమ్ ఆడాను. ఆ టైంలో మొబైల్ కూడా హీట్ అయిపోతుంది. ఇంకా పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నప్పుడు స్క్రీన్ కూడా కాస్త స్లోగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇవన్నీ కూడా నేను ఫ్యూచర్ లో క్లియర్ చేస్తాను. ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనం ఫేస్ క్యామ్ తో చేయడం కొంచెం అలవాటు అవ్వాలి. అండ్ అలాగే ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ చాలా కంటెంట్స్ ఉన్నాయి కదా, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలాగే పాలు బ్రో ఛానల్ కూడా 50K కి చాలా దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు డైలీ లైవ్ స్ట్రీమ్స్ చేస్తా ఉంటున్నాడు. మన వాళ్ళు కనుక ఎవరైనా లైవ్ స్ట్రీమ్స్ లో వెళ్ళి గేమ్స్ ఆడే వాళ్ళు ఉన్నట్లయితే పాలు బ్రో ఛానల్ కూడా వెళ్ళండి, గేమ్స్ ఆడుకోండి, రియాక్షన్స్ తీసుకొని మీరు కూడా అప్లోడ్ చేసుకోండి. అండ్ ఈ బ్రో ఎలాగో 50K కి చాలా దగ్గరలో ఉన్నాడు కాబట్టి మన వాళ్ళందరూ కూడా వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసేసి ఆ 50K కంప్లీట్ చేసేయండి, ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఇంకా అందరికీ బాయ్.